హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వాణిశ్రీ గారు రచించిన రెటమతం పెళ్లికొడుకు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మహేష్ పెళ్లి ఉదయం 11 గంటలకు డోగిపర్తి సుబ్బారావు కళ్యాణ మండపంలో. హైదరాబాద్లో రాత్రి 10ంటికి బయలుదేరి తెల్లవారుతూనే గుంటూరు చేరుకున్నారు. మగ పెళ్లివారికి నాజ్ సెంటర్ హోటల్ రూంలో విడిదిగా ఏర్పాటు చేశారు ఆడపెళ్లివారు. 2 టీనేజ్ కుర్రాళ్లు పెళ్లివారి అవసరాలు చూసుకుంటున్నారు. పెళ్లికొడుకు మహేష్ స్నానం చేసి రెడీ అయిపోయాడు. నీ పేరేమిటోయ్? ఇద్దరిలో పెద్దవాడిని అడిగాడు మహేష్. కళ్యాణ్ అండి అన్నాడు సిగ్గుపడుతూ ఆ నూనూగు మీసాల కళ్యాణ్. నువ్వు నాకేమవుతావు? కళ్యాణ్ తెల్లబోయాడు. మహేష్ అడిగిన ప్రశ్న తికమకగా ఉంది. అదే నోయ్, పెళ్లి కూతురికి ఏమవుతావు? అంజలి మా పెద్దమ్మ కూతురండి చెప్పాడు కళ్యాణ్. అయితే నువ్వు నాకు బామ్మర్దివి, అవునా? కళ్యాణ్ తలూపాడు. చూడు బామ్మర్ది, ఇంటికెళ్ళి మీ పెదనాన్నతో చెప్పు, పెళ్లి చేసే పంతుల్ని నా దగ్గరికి పంపమను, అర్జెంట్. ఏ? కళ్యాణ్ మహేష్ డిమాండ్ వింటూనే స్కూటర్ మీద కొత్తపేటలో ఉన్న పెద్దమ్మగారింటికి వెళ్లి చెప్పాడు. కృష్ణమూర్తికి అల్లుడు డిమాండ్లో మతలబేమిటో అర్థం కాలేదు. విడిదింట్లో దిగిన వియ్యాలవారు తమకు అది కావాలి ఇది కావాలి అని డిమాండ్ చేస్తారు. టిఫిన్ బాగాలేదనో, కాఫీ చిక్కగా లేదనో, స్నానానికి వేడినీళ్లు అందలేదనో ప్రతిదానికి వంకలు పెట్టి చిరుబురులాడటం సహజం. ఇతగాడేమిటి పంతుల్ని పంపమంటాడు అని బుర్రగొక్కున్నాడు. అన్నాయ్, అల్లుడిదంతా రెటమతంలాగుంది. ఎంగేజ్మెంట్ అప్పుడే అర్థమైంది నాకు. అర్ధరాత్రి అంకమ్మ శివాలని తెల్లవారుజామున పెళ్ళేంటి? నాన్సెన్స్. ఇంకేం ముహూర్తాలు దొరకలేదా పంతులుగారు అని చిందులు తొక్కాడు. ఇతర మతాల వాళ్ళు చక్కగా ఉదయం 10ంటికి పెళ్లిళ్లు చేసుకుంటారు. వచ్చిన వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది. అటువంటి ముహూర్తం పెట్టండి అని గొడవ చేశాడు. ఇప్పుడు అల్లుడికి ఇంకేం ఐడియా వచ్చిందో అన్నాడు కృష్ణమూర్తి తమ్ముడు శేషగిరి. సర్లేరా, ఇప్పటికి చేసేదేముంది? పంతులు కళ్యాణ మండపం దగ్గరికి వస్తానన్నాడు. నువ్వు కారేసుకెళ్లి పంతుల్ని ఎక్కించుకొని అల్లుడి దగ్గరికి తీసుకెళ్ళు అన్నాడు కృష్ణమూర్తి. శేషగిరి కళ్యాణ మండపానికి వెళ్లి, పంతులుగారు, అల్లుడు మీతో ఏదో మాట్లాడతాడంట, పదండి కారెక్కండి అన్నాడు. అల్లుడుగారు నాతో మాట్లాడాలా? ఏందండి బాబు అని కంగారు పడ్డాడు నందనం రామశాస్త్రి. ఏమో, నాకేం తెలుసు, అల్లుడు హోటల్లో ఉన్నాడు, మిమ్మల్ని అర్జెంటుగా పంపమన్నాడు అని వెర్రి నవ్వు నవ్వాడు శేషగిరి. పెళ్ళెట్లా చేయించాలో నాకు క్లాస్ పీకుతాడేమో మీ అల్లుడు అని గొనిగాడు రామశాస్త్రి. ఇద్దరూ కారెక్కి హోటల్కెళ్లారు. ఏం లేదు పంతులుగారు, పెళ్లి తంతులో కొన్ని ఐటమ్స్ నాకు నచ్చలేదు, అవి తీసేయాలి అన్నాడు మహేష్ వీళ్లను చూడగానే. తమ ఇష్టం, పెంచమంటే కష్టంగాని తగ్గించమంటే కష్టమేముంది? నాకు సుఖమే, సెలవెయ్యండి అన్నాడు రామశాస్త్రి. కన్యాదానమని ఒక ఐటెం ఉంది చూడండి, అది తీసేయండి. దానం ఏమిటండి దానం? మనిషిని దానం చేయటమేమిటి? పెద్దవాడు మామగారు అల్లుడి కాలు కడగడమేమిటి? నాన్ సెన్స్ కాకపోతే. సరేనండి, మీకిష్టం లేకపోతే తీసేద్దాం. ఇంకొకటి, అప్పగింతలంటూ ఒకటి ఉంటుంది. శుభమా అని పెళ్లిలో అంతా సంతోషంగా ఉంటే అప్పగింతలంటూ పెళ్లి కూతురి తల్లిదండ్రుల్ని బంధువుల్ని ఏడిపించడం ఎందుకండి? అమ్మ ఏమైనా శాశ్వతంగా దూరం అయిపోతుందా? ఈ రోజుల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు పుట్టింటికొస్తుంది. బస్సులు రైళ్లు ఉన్నాయి. ఇతర దేశాలకెళ్ళినా విమానాలున్నాయి. ఇబ్బంది ఏమవుతుంది? రోజు సెల్ఫోన్లో మాట్లాడుకోవచ్చు. అప్పగింతలని సన్నాయి క్లారినెట్ వాళ్ళు ఏడుపుగొట్టు ట్యూన్లొకటి వాయించి అందరినీ ఏడిపిస్తారు. సరేనండి, అప్పగింతలు కూడా క్యాన్సిల్. ఇంకేం సెలవిస్తారు? వినయంగా అడిగాడు రామశాస్త్రి. ప్రస్తుతానికివే, ఇంకేమైనా జ్ఞాపకం వస్తే చెప్తాను అన్నాడు మహేష్. రామశాస్త్రి తల ఊపి శేషగిరి వైపు చూసి వెర్రి నవ్వొకటి నవ్వాడు. 11 గంటలకు పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోవటంతో అంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. పెళ్లికొడుకు పెళ్లితంతు జరిగేటప్పుడు ఏం పేచీ పెడతాడోనని హడలిపోయిన రామశాస్త్రి అతగాడేం జోక్యం చేసుకోనందుకు ఆనందించాడు. నానా మహేష్, మేమంతా భోజనాలైన తర్వాత బయలుదేరతాం, నువ్వెక్కడే ఉండాలి అన్నాడు మహేష్ తండ్రి సుబ్బారావు. మీరంతా వెళ్ళిపోతుంటే నేనొక్కడినే ఇక్కడెందుకు? సీరియస్ గా అన్నాడు మహేష్. మరీ ఒక్కడివి కాదులే, అక్కా బావ ఉంటారు. కావాలంటే నీ ఫ్రెండ్స్ 2-3 తోడుగా ఉంచుకో. అదే ఎందుకని? సుబ్బారావు ముసుముసు నవ్వులు నవ్వాడు. అత్తగారింట్లో ఈ రాత్రికి శోభనం. 3 నిద్రలయ్యే వరకు ఇక్కడే ఉంటావు. తర్వాత అమ్మాయిని తీసుకుని మన ఇంటికొస్తావు అన్నాడు. శోభనం లేదు, ఏం లేదు, క్యాన్సిల్ నాన్న. కొడుకు మాటలు విని అదిరిపడ్డాడు సుబ్బారావు. అతని ధోరణి ఏమిటో అంతుపట్టట్లేదు.
పెళ్లి కుదిరిన దగ్గర నుంచి అడుగడుగునా అడ్డుపడుతున్నాడు. ప్రతి దానికి వంకలు పెట్టడమే. రెటమతంలే అని అంతా సర్దుకుపోతున్నారు. ఏకంగా ఇప్పుడు శోభనం వద్దంటాడేమిటి? తిక్క వెధవా అనుకున్నాడు సుబ్బారావు. ఏరా, నీకు పెళ్లి ఇష్టం లేదా? కోపంగా అడిగాడు సుబ్బారావు. ఇష్టం లేకపోతే ఎందుకు చేసుకుంటాను? మరింకేంటి? కట్నం వద్దన్నావు. పెళ్ళనేది ఆడపిల్లలకే అవసరం, మగవాడికి కాదా? ఇద్దరికీ అవసరమే కదా. అటువంటప్పుడు ఆడపిల్ల కట్నమిచ్చి ఎందుకు పెళ్లి చేసుకోవాలి? దురాచారమని ఉపన్యాసం దంచావు. పగటిపూట మాత్రమే పెళ్లి చేయాలి అన్నావు. కన్యాదానం నాన్సెన్స్ అన్నావు. అప్పగింతలు అసలే వద్దన్నావు. బాగానే ఉంది. శోభనం వద్దంటావేమిటి? హవ్వా, అంతా ఏమనుకుంటారు? నీకుగాని మతిగాని పోయిందేమిట్రా అని కొడుకు మీద మండిపడ్డాడు సుబ్బారావు. ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. నాకిష్టం లేదు. రెండో మాట లేదు. నేను అందరితో పాటు హైదరాబాద్ వస్తున్నాను. సీరియస్ గాని వెళ్ళిపోయాడు మహేష్. ఏమేవ్, చూసావా వీడి ఎవ్వారం? శోభనం వద్దంట అని కేకలేసుకుంటూ భార్య దగ్గరికి వెళ్లాడు సుబ్బారావు. పార్వతి తెల్ల ముఖం పెట్టింది. ఆమె నోట మాటలు రాలేదు. క్షణాల్లో ఈ సంగతి తాటాకు మంటలా అంటుకుంది. పెళ్లికొడుకు శోభనం వద్దన్నాడంట అని అటు ఆడపిల్లివాళ్లు ఇటు మగపిల్లివారు కూడా గుసగుసలాడుకున్నారు. ఏదైనా తేడా ఉందా అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. ఏమండి బావగారు, అబ్బాయి మీతో పాటు ప్రయాణమవుతున్నాడంట. ఇక్కడ 3 నిద్రలు చేయడా? లౌక్యంగా అడిగాడు కృష్ణమూర్తి. మీరేం అనుకోకండి, మా వాడికి ఆర్భాటాలు పనికిరావు. సింపుల్గా ఉండటం ఇష్టం. అదెందుకు ఇదెందుకు అని వాదిస్తూ ఉంటాడు. సర్ది చెప్పాడు సుబ్బారావు. పాతబడిన ఆచారాలు మానుకోవడం బాగానే ఉంది, కానీ శోభనం వద్దనడం అని నీళ్లు నమిలాడు కృష్ణమూర్తి. ఆ తంతు వద్దన్నాడు గాని కాపురం చెయ్యను అనడం లేదుగా. వాడిదంతా రెటమతం. మీరేమీ అనుమానాలు పెట్టుకోకుండా మంచి రోజు చూసి అమ్మాయిని తీసుకొచ్చి మా ఇంట్లో వదిలిపెట్టండి, అన్నీ సర్దుకుంటాయి అని వియ్యంకుడికి సర్ది చెప్పాడు సుబ్బారావు. కృష్ణమూర్తి అయోమయంగా తలూపాడు. తర్వాత మహేష్ అందరితో పాటు హైదరాబాద్ వచ్చేశాడు. 4 రోజుల తర్వాత కృష్ణమూర్తి దంపతులు కళ్యాణిని హైదరాబాద్ తీసుకొచ్చి అత్తవారింట్లో వదిలిపెట్టారు. సారెలు చీరలు అవి సామాన్లు తీసుకురావద్దని ముందుగానే వార్నింగ్ ఇవ్వటంతో బీరువాలు ఫ్రిడ్జ్లు వంటివి తేలేదు. సింపుల్ గా కళ్యాణి నగలు చీరలు తెచ్చారు. కళ్యాణికి చాలా అసంతృప్తిగా ఉంది. శోభనం వద్దని అందరితో పాటు చెక్కేసిన మహేష్ మీద కోపంగా కూడా ఉంది. తమ ఇంట్లో 3 రోజులుంటాడని, సినిమాలకు షికార్లకు తీసుకెళ్తాడని కన్న రొమాంటిక్ కలలు కళ్ళలయ్యాయి. మీ ఆయన రెటమటం పెళ్లికొడుకటగా, శోభనం వద్దని భీష్మించుకున్న పెళ్లికొడుకుని ఇప్పుడే చూస్తున్నాం అని అంతా కళ్యాణిని ఆట పట్టించారు. మీ ఆయనకు పొదుపు ఎక్కువంటగా, కట్నకానుకలు వద్దన్నాడు. ఆఖరికి శోభనం కూడా వద్దని మీ వాళ్ళకి స్వీట్సు మల్లెపూలు పొదుపు చేశాడు అని మరికొందరు ఎగతాళి చేశారు. జరిగిన దానికి అతని మీద మండుకొచ్చింది కళ్యాణికి. కాని అత్తగారింట్లో శోభనం ఏర్పాట్లు ఉంటాయేమోననే ఆశ మినుకు మినుకుమంటోంది. ఇక్కడ కూడా ఆ రాత్రి ఏర్పాట్లు లేకపోవడంతో ఆశ్చర్యం కలిగింది. మర్నాడు ఉదయం, కళ్యాణి, మీ ఆయనకి కాఫీ ఇవ్వు, బెడ్ కాఫీ తాగడం వాడికి అలవాటు అన్నది అత్తగారు పార్వతి. ఆమె కాఫీ కప్పు తీసుకొని అతని బెడ్రూంలోకి వెళ్ళింది. ఆమెను చూడటంతోనే మహేష్ నవ్వు ముఖం పెట్టి చదువుతున్న పేపర్ పక్కన పెట్టి కాఫీ కప్పు అందుకున్నాడు. కళ్యాణి, రాత్రి బాగా నిద్ర పట్టిందా? కాఫీ సిప్ చేస్తూ అడిగాడు మహేష్. ఎందుకు పట్టదు? సీరియస్ గా ఎదురు ప్రశ్నించింది. ఆహా, అది కాదు, కొత్త చోటు కదా అని. ఆమె కోపం గమనించి అన్నాడు నెమ్మదిగా. నాకెక్కడైనా నిద్ర పడుతుంది అన్నది. ఓకే కళ్యాణి, నువ్వు 10ంటికంతా రెడీ అయిపోవాలి. నీకు మా సిటీ అంతా చూపిస్తాను అన్నాడు. కళ్యాణి తల ఊపి ఖాళీ కప్పు తీసుకుని వెళ్లిపోయింది. 10ంటికి ఇద్దరు కారులో బయలుదేరారు. ముందుగా చార్మినార్ దగ్గరికి తీసుకెళ్లాడు. చుడీ బజార్లో ఆమెకు నచ్చిన రాళ్లగాజులు వగైరా కొనిపెట్టాడు. మక్కా మసీదుకి తీసుకెళ్లాడు. జొన్నలు కొని పావురాలకు మేత వేశాడు. అవి భయం లేకుండా దగ్గరకొచ్చి తింటుంటే ఆనందించారు. ఇక్కడ ముత్యాలు చాలా బావుంటాయి కళ్యాణి, చౌకగూడ, ఎన్నో 100 ఏళ్లుగా ప్రసిద్ధి చెందాయి అని ఒక షాపులోకి తీసుకెళ్లాడు. ఇప్పుడెందుకండి, ఇప్పటికే చాలా నగలున్నాయి అన్నది కళ్యాణి. భలే దానివే, దేని అందం దానిదే అన్నాడు. ఆమె అరచేతిని సున్నితంగా పట్టుకుని తీసుకెళ్లాడు. కళ్యాణికి ఆ అనుభవం ఎంతో హాయిగా ఉంది. అసలు శోభనం వద్దన్నాడు. తను అత్తగారింటికి వెళ్లినా అంటీ ముట్టకుండా సీరియస్ గా దుముదుములాడుతూ ఉంటాడేమో అని భయపడింది. అలా కాకుండా చనువుగా ప్రేమగా ఆప్యాయత చూపిస్తున్నాడని తృప్తిపడింది. షోరూంలో ముత్యాలు 3 పేటలుగా అల్లిన సన్నటి హారం తీసుకుంది. ఆ డిజైన్ ఆమెకెంతో నచ్చింది.
తర్వాత ఫలక్నామా ప్యాలెస్ చూపించాడు. అందులో నవాబు వైభవం చూసి ఆశ్చర్యపోయింది. సాలాజంగ్ మ్యూజియం చూసి ఉస్మానియా హాస్పిటల్ మీదుగా అసెంబ్లీ బిల్డింగ్ వగైరా చూపించి ద్వారకా హోటల్లో భోజనం తర్వాత ప్రసాద్ ఐమాక్స్ లో సినిమాకి తీసుకెళ్లాడు. సాయంకాలం ట్యాంక్ బండ్ మీద తెలుగు వెలుగు విగ్రహాలు, ఎన్టీఆర్ ఘాట్, బిర్లా మందిర్ చూశారు. ఆ రోజంతా సిటీలో తిరిగినా కళ్యాణికి అలసట అనిపించలేదు. ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది. మహేష్ ఫ్రెండ్లీగా ఎంతో కాలం నుంచి తెలిసిన వాడిలా కలిసిపోయాడు. అతను చొరవ తీసుకుని ఆమె చేతిలో చెయ్యవేసి నడుస్తుంటే ఆ అనుభవం అద్భుతంగా ఉంది. ఎన్నో జన్మల బంధం నీది నాది అనిపించింది. ఆ రాత్రి పాల గ్లాసు చేతికిచ్చి బెడ్రూంలోకి పంపించింది అత్తగారు. అతను పాల గ్లాసు అందుకొని బాగా అలసిపోయావా అని అడిగాడు తన పక్కనే కూర్చోబెట్టుకొని. ఊహో అన్నది కళ్యాణి సిగ్గుపడుతూ. ఆమెను కౌగిల్లోకి తీసుకొని నా మీద కోపం పోయిందా గుసగుసలాడుతున్నట్లు చెవిలో అన్నాడు. నాకేం కోపం లేదు అన్నది. అబద్ధం చెప్తున్నావు. నేను మీ ఇంట్లో శోభనం వద్దన్నందుకు నీకు కోపం వచ్చే ఉంటుంది అన్నాడు. కళ్యాణి నవ్వి ఊరుకుంది. ఆ శోభనం తతంగం నాకు ఎబ్బెట్టుగా అనిపిస్తుంది కళ్యాణి. ఇంటి నిండా జనం, గదిలోకి మనల్ని నెట్టడం, లోపల పూల దుకాణం, స్వీట్ షాప్ డెకరేషన్. పెద్దవాళ్లకంతా తెలుసు. కానీ పెళ్లి కాని వయసులో ఉన్న పిల్లలు మన చేష్టలెలా ఊహించుకుంటారు? చిన్నపిల్లలు మనల్ని లోపలికి నెట్టి గడవేయడం ఎందుకు అని అడిగితే ఏం చెప్తారు? స్త్రీ పురుషులు కలిసినప్పుడు తనువులు కలుస్తాయి. అదేదో పరీక్ష మాదిరి జరగడమేమిటి? తెల్లారి నిన్ను మీ ఆయన ఏం చేశాడని ప్రశ్నిస్తూ ఆట పట్టించడం ఏం బావుంటుంది? అందుకే ముందు మనసులు కలవాలి. ఏమంటావ్ అన్నాడు మహేష్. కళ్యాణి, మిమ్మల్ని అంతా రెటమతం పెళ్ళికొడుకు అంటే ఏమో అనుకున్నాను. మీరు రెబల్ పెళ్ళికొడుకు అన్నది నవ్వుతూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.